హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం వచ్చేసి ఇప్పుడు యూఏఈ కంట్రీలో అబుదాబి సిటీ క్యాపిటల్ అనమాట. అబుదాబి సిటీలో వచ్చేసి గ్రాండ్ మాస్క్ అని ఈ కంట్రీలో కల్లా పెద్ద మాస్క్ అనమాట. ఇది అక్కడికి వెళ్తున్నాం విజిట్ చేయడానికి. అమ్మ నాన్నతో వచ్చామన్నమాట చూపిద్దామని. మేమైతే ఇంతకు ముందు వచ్చాం, వీడియో కూడా తీసి పెట్టాం. బట్ ఈ వీడియో విత్ అమ్మ నాన్న అనమాట. వీడియోకి చాలా గ్యాప్ వస్తుంది, వర్కింగ్ కదా, సో పాసిబుల్ అవ్వట్లేదు వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి. ఈ మసీదులో వచ్చేసి నమాజ్ చేసుకోవడానికి 40,000 మంది పడతారన్నమాట ఒకటేసారి. కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు, అక్కడికి 1 కిలోమీటర్ నడుచుకుని వెళ్ళాలన్నమాట లోపల సైడ్ నుంచి. సో దానికన్నా ముందు ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకోవాలి. సో లోపలికి వెళ్ళాలంటే లేడీస్కి అయితే హెయిర్ కనిపించకూడదు అండ్ హ్యాండ్స్ కూడా రిస్ట్ దాకా కనిపించకూడదు అనమాట. సో మొత్తం కవర్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. జెంట్స్ అయితే నార్మల్ హాఫ్ షర్టు ఫుల్ ప్యాంట్ వేసుకుని వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఇది వచ్చేసి లోపలికి వెళ్ళడానికి వే అనమాట. ఫస్ట్ లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ మన డ్రెస్ కోడ్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఫారినర్స్ వచ్చున్నారు ఇక్కడికి. యాక్చువల్లీ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి వాళ్ళకి డ్రెస్ కోడ్ తెలిసి ఉండకపోవచ్చు. సో వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ డ్రెస్లో రాకపోయి ఉంటే అక్కడ అవైలబిలిటీ ఉందన్నమాట, అబాయాస్ అమ్ముతారనమాట. ఫైనల్గా మేము లోపలికి వెళ్ళేటప్పుడు మా డ్రెస్ కోడ్ ఇలా ఉందన్నమాట. అంటే జెంట్స్ ఎలా అన్నా రావచ్చు, వాళ్ళ హెయిర్ కనిపించవచ్చు అనమాట, బయటికి ప్రాబ్లం ఏం లేదు. సో లేడీస్ కాబట్టి అమ్మ నేను ఇద్దరం హెయిర్ కనిపించకుండా వేసుకున్నాము. అంటే ఫుల్ బాడీ కవర్ చేసేసాం అనమాట, స్కిన్ కనిపించకుండా. రిస్ట్ నుంచి పర్వాలేదు, నో ప్రాబ్లం. సో బేబీ ఉంది కాబట్టి లోపలికి డైరెక్ట్గా అలో చేసేసారు, క్యూలో నిల్చోని అవసరం లేదు. సో మనం వచ్చేసి ప్రీవియస్ డేనే బుక్ చేసుకోవాలన్నమాట. స్లాట్ బుక్ చేసుకుంటే వాడు బార్కోడ్ ఇస్తారనమాట. బార్కోడ్ స్కాన్ చేసుకుంటేనే లోపలికి పంపిస్తారు. మనం అమ్మకు వచ్చేసి చుడీదార్ అలవాటు లేదనమాట వేసుకోవడం. సో శారీ వేసుకుంటారు కాబట్టి హ్యాండ్ మొత్తం బయట కనిపిస్తుంది, స్కిన్ కనిపించకూడదు అనమాట లేడీస్కి. సో అందుకని హుడీ ఇచ్చేసాను, హుడీ వేసుకుని కవర్ చేసేసారనమాట. సో మనకి ఎయిర్పోర్ట్లో ఎలా స్క్రీనింగ్ సెంటర్లో చెక్ చేస్తారో అలానే ఉంటుందన్నమాట. ఇక్కడ అలో చేయలేదు కొంచెం దూరం. దాన్ని క్రాస్ అయిన తర్వాత ఇంకా వీడియో స్టార్ట్ చేసాం తీయడం. 3 గంటలు పట్టింది, వీడియో బాగా తీసాం కదా అప్పుడు. అప్పుడు కరోనా టైం, అప్పుడు మేమే తీలా. సో మీకు బయట స్విమ్మింగ్ పూల్ లాగా కనిపిస్తుంది కదా, ఇది ఈవినింగ్ లైట్స్ ఆన్ చేసిన తర్వాత మసీదు షాడో వచ్చేసి లోపల పడుతుంది అనమాట, స్విమ్మింగ్ పూల్ లోపల. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ 6:40 నమాజ్కి రెడీ చేసుకుంటున్నారు అనమాట. సో అక్కడ ఫిరంగిలా కనిపిస్తుంది కదా, దాంట్లో నుంచి ఫైర్ వస్తేనే నమాజ్ స్టార్ట్ చేస్తారు. వచ్చేసి మాస్క్ లోపలికి వచ్చేసాము. అమ్మ నాన్న అక్కడ నిల్చో ఉన్నారు కదా, అక్కడే అనమాట లాస్ట్ ఎండ్. అక్కడి నుంచి క్రాస్ చేసి లోపలికి వెళ్ళడానికి ఉండదు. ఓన్లీ రమదాన్ అప్పుడు మెయిన్ పర్సన్స్ వస్తారు కదా, వాళ్ళు మాత్రమే అక్కడ కూర్చొని నమాజ్ చేసుకోవడానికి మాత్రం పర్మిషను. నార్మల్గా వెళ్ళి విజిట్ చేసే వాళ్ళందరికీ అదే అనమాట ఎండ్ పాయింట్. ఇప్పుడు వచ్చేసి మనకి పోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి మసీదు మొత్తం 1000 పోల్స్ ఉంటాయన్నమాట. సో ఇంకోటి వచ్చేసి ఆ పోల్స్కి గోల్డ్ కలర్లో ఖర్జూరం చెట్టు ఆకులు ఉంటాయి కదా, ఆ షేప్లో మీకు కనిపిస్తున్నాయి కదా. యాక్చువల్లీ అది ఒరిజినల్ గోల్డ్ కాదు. ఒరిజినల్ గోల్డ్ వచ్చేసి ఇప్పుడు మనకి రౌండ్ షేప్లో డోమ్స్ కనిపిస్తున్నాయి కదా పైన, దాని మీద కోన్ షేప్లో గోల్డ్ కలర్లో కనిపిస్తుంది మీకు. ఒరిజినల్ 24 క్యారెట్ గోల్డ్ అనమాట. ఈ మసీదు మొత్తం 82 డోమ్స్ ఉన్నాయన్నమాట. అంటే రౌండ్ షేప్లో పైన అని చెప్పాను కదా, అవి వచ్చేసి 82 ఉన్నాయన్నమాట. మొత్తము 82 డోమ్స్కి 24 క్యారెట్ గోల్డే ఉంది. ఇప్పుడు మనకు ఒక మ్యాట్ కనిపిస్తుంది కదా ఫ్లోర్ మీద, ఈ మ్యాట్ వచ్చేసి వరల్డ్ రికార్డ్ అనమాట. వరల్డ్లోని అతి పెద్ద మ్యాట్ అనమాట, సింగిల్ పీస్, ఇది జాయింట్ పీసెస్ కాదు. సో ఇరాన్ నుంచి 1200 మంది వచ్చి ఇక్కడ హాల్ మెజర్మెంట్ తీసుకొని ఇక్కడే మ్యాట్ని రెడీ చేసి అరేంజ్ చేసి వెళ్ళారన్నమాట. ఇది రమదాన్ మంత్ కాబట్టి నమాజ్ చేసుకోవడానికి వీళ్ళందరూ ప్లేట్స్ అరేంజ్ చేస్తున్నారు. అందులో కరోనా కదా, సో 1 మీటర్ డిస్టెన్స్తో అరేంజ్ చేస్తున్నారు అనమాట. దట్టు ఈ హాల్లో 8000 మెంబర్స్ ఒకటేసారి పడతారు అనమాట నమాజ్ చేసుకోవడానికి.
యాక్చువల్గా మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ హాల్లోకి అలో చేశారు, మేము గైడ్ని తీసుకున్నాము. సో మనం ఏం పే చేయని అవసరం లేదు, గైడ్కి ఫ్రీ అనమాట. సో ఇప్పుడు రమదాన్ మంత్ కాబట్టి లోపలికి ఎవరిని అలో చేయట్లేదు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు 3-4 అవర్స్ స్టే చేసాము. సో ఈ మసీదు కట్టించింది వచ్చేసి షేక్ జాయద్ అనేసి అబుదాబి ఫస్ట్ కింగ్ అనమాట. సో ఇండిపెండెంట్ అతని వల్లనే వచ్చిందనమాట ఇక్కడ. సో ఇంకొకటి వచ్చేసి అతని గుర్తుగా అతను చనిపోయినప్పుడు అతని సమాధిని ఇక్కడే మాస్క్లోనే పెట్టున్నారు అవుట్ సైడ్. సో అతని దగ్గరికి వెళ్ళనిస్తారో లేదో తెలియదు నాకు, ఎందుకంటే ఈవినింగ్ నమాజ్ టైం అయిపోయింది కదా. సో వీళ్ళందరూ బయటికి వెళ్ళేవాళ్ళనమాట. ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటే పంపిస్తారేమో చూడాలి. ఇప్పుడు ఇల్లు నడుచుకుంటూ వెళ్తున్నారు అనమాట అతని సమాధి దగ్గరికి, సెక్యూరిటీ పంపించట్లేదు. సో వాళ్ళు సెక్యూరిటీని రిక్వెస్ట్ చేసుకున్నారన్నమాట. వాళ్ళు మేము రష్యా నుంచి వచ్చాము, అతని సమాధి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని వస్తాము 2 minutes, లేకపోతే మేము మిస్ అయిపోతాం అనేసి. సో వాళ్ళు ఎలాగో వస్తున్నారు కదా అనేసి మేము కూడా రిక్వెస్ట్ చేసాము. తర్వాత వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళారన్నమాట. ఓన్లీ 2 minutes మాత్రమే ఉన్నాము. సో వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు వాక్ చేసుకుంటూ వెళ్తే లేట్ అయిపోతుంది అనేసి, ఈవినింగ్ నమాజ్ టైంకి ఎవరు ఉండకూడదు కదా లోపల. సో వాళ్ళ కోసం ఒక ట్రక్ అరేంజ్ చేశారనమాట. సో మేము కూడా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా పంపించారు అక్కడికి. మనం మసీదు లోపలికి వచ్చినప్పటికీ అరేంజ్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మేము 6:30 అయింది టైము, 6:40కి నమాజ్ స్టార్ట్ అయిపోద్ది, వెళ్ళిపోవాలి, తొందరగా ఉండనివ్వరు అనమాట. సో అందుకనేసి అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి ఫిరంగిలా కనిపిస్తుంది కదా, ఆ ఫిరంగి ఫైర్ చేస్తారన్నమాట. ఆ ఫైర్ అయిన తర్వాతే 6:40 నమాజ్ స్టార్ట్ అవుతుంది. చూసేసి మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు కూడా ట్రక్ అరేంజ్ చేస్తా అన్నారు అన్నమాట. బేబీ ఉంది కదా, అమ్మ నాన్న కూడా ఉన్నారు కదా అనేసి. సో అమ్మ నాన్న వచ్చింది ఫస్ట్ టైం కదా, కొంచెం నడుచుకుంటూ వెళ్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది అనేసి వెళ్ళేటప్పుడు వాక్ చేసుకుంటూ వెళ్ళాము. సో వచ్చేటప్పుడు ఎలాగో చూసాం కాబట్టి ట్రక్లో వచ్చేసాం అనమాట. సో మనం మెయిన్ మసీదు దాటేసాం కాబట్టి ఇక్కడ లోపలంతా మన డ్రెస్ కోడ్లో ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో లోపలికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలన్నమాట. సో మేము రిటర్న్ వచ్చేసరికి లైట్ ఫెయిల్ అయిపోయింది. ఈ వ్యూ వచ్చేసి లైట్ ఫెయిల్ అయిన వ్యూ అనమాట బయట నుంచి. ఇక్కడ అమ్మ నాన్న నిల్చున్నారు కదా, వీళ్ళ ఫ్రంట్ సైడ్ నుంచి వేవ్ ఉంటుందన్నమాట. ఆ లోపల నుంచి అండర్ గ్రౌండ్లో నుంచి లోపలికి ఆ మాస్క్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మసీదు మెయిన్ ఎంట్రన్స్ నుంచి బయట వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కనిపిస్తాయి. సో నేను ఏ కంట్రీకి వెళ్ళినా నాకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేయడం నాకు చాలా అలవాటు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కంట్రీలో ఫేమస్ అయిన బిల్డింగ్స్, గిన్నీస్ బుక్ రికార్డ్స్ మొత్తం అన్నీ ఒకటే పిక్చర్లో ఉండేటట్టు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తయారు చేసి పెట్టానమాట. సో నేను ఒకటి తీసుకున్నాను, బయట తీసుకున్నా, ఎక్కడన్నా షాపింగ్ మాల్స్లో తీసుకున్నా సేమ్ కాస్ట్ ఉంది.